ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, అమావాస్య, బలిపాడ్యమి, యమద్వితీయ. మొత్తం 5 రోజుల పండగ. మనం ఎక్కువగా నరక చతుర్దశి, దీపావళి చేసుకుంటాము దక్షిణాదిన. కానీ ఉత్తరాదిన అందరూ 5 రోజులు చేసుకుంటారు పండగ. అయితే ఈ దీపావళిలో మనకి ప్రాముఖ్యంగా ఉండేది ఏంటంటే లక్ష్మీ గణేష పూజ ఒకటి. నరక చతుర్దశి నాడు నరకుడిని చంపేసింది కాబట్టి సత్యభామ కృష్ణుడు ఇద్దరు కలిసి అమావాస్య నాడు దీపావళి వరుసగా వెలిగించుకుని దీపావళి పండగ చేస్తామని ఒక విశ్వాసం మనకుంది. అలాగే దీపాల వరుసని దీపావళి అని, అమావాస్య నాడు ఇలా దీపాలు వరుసగా చేస్తుంటే స్వర్గం నుంచి మన పితరులు అందరూ వచ్చి చూసి ఆశీర్వదించి వెళతారు అనేది కార్తీక పురాణం ప్రకారం మనకి నమ్మకం. అయితే ఈ దీపావళి పండుగ మనం నరకుడు చచ్చినాక కృష్ణుడు దగ్గర నుంచి వచ్చింది అనుకుంటున్నాం. కానీ ఈ దీపావళి పండుగ మొదట వచ్చింది త్రేతాయుగం నుంచి. శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం ముగించుకుని అయోధ్యకు వచ్చి తిరిగి వచ్చిన సందర్భంగా దీపాలన్నీ వెలిగించి దీపావళి పండుగను జనాలు చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా దీపావళి జరుగుతూ ఉంది. అంటే మరి కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు నరకుడు చచ్చినప్పుడు దీపావళి మొదలవ్వలేదా అంటే, ఈ దీపావళి పండుగ సత్యయుగంలో సముద్ర మథన సమయంలో మహాలక్ష్మి ప్రత్యక్షమైనది. దాని సందర్భంగా లక్ష్మీ పూజ అప్పటి నుంచి చేస్తున్నారు. అలాగే త్రేతాయుగంలో రాముడు వనవాసం నుంచి వచ్చినప్పుడు ఆయనకి ఆనందంగా ఆహ్వానం పలుకుతూ దీపాలు వెలిగించారు. అప్పుడు కూడా దీపావళి పండుగ అప్పటి నుంచి కూడా కంటిన్యూ అవుతుందన్నమాట. అంటే సత్యయుగంలో ఒక కారణం, త్రేతాయుగంలో ఒక కారణం, ద్వాపరంలో నరకుడి వధ, ఇలా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కారణంతో ఈ పండుగల్ని జరుపుకుంటున్నారు. సత్యయుగం నుండి ఈ దీపావళిని లక్ష్మీ పూజ కింద, త్రేతాయుగం నుండి దీన్ని దీపావళి కింద అంటున్నారన్నమాట. మరి లక్ష్మీదేవి విష్ణుమూర్తికి సంబంధించింది, మరి గణేశుడు శివుడికి సంబంధించిన వారు. మరి లక్ష్మికి గణేశుడికి ఏమిటి సంబంధం? వారిద్దరికి కలిపి ఎందుకు పూజ చేస్తారని నాకు సందేహం ఉంది. నెక్స్ట్ వీడియోలో దాన్ని క్లారిఫై చేస్తాను. ఈ వీడియో ఎంతవరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు, నమస్కారం.